సో మై డే బంగారమ్స్ ఆల్రెడీ బండి గురించి వివరాలు ఇచ్చేసాను. ఇప్పుడు మోర్ పవర్ఫుల్ అండ్ మోర్ ఫీచర్ ప్యాక్ దెన్ ఎవర్ బిఫోర్ అల్టిమేట్ వాల్యూ అనేది తీసుకొచ్చేస్తుంది. 43 PS మ్యాక్స్ పవర్ అనమాట ఇప్పుడు దీనిది. అండ్ క్విక్ షిఫ్టర్ పార్ట్ వస్తుంది. రేడియల్ టైర్స్ ఫ్రంట్ అండ్ రియర్, మన అపోలో టైర్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రేడియల్ టైర్స్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ ఆఫ్ కోర్స్ మనకి క్విక్ షిఫ్టర్ అనేది నిజంగా ఈ బండి యొక్క యాక్చువల్ కేపబిలిటీని హైలైట్ చేస్తుంది. ఎఫర్ట్లెస్ యాక్సలరేషన్ అనమాట. సో ఆల్రెడీ మీరు చూడకపోతే ఒక్కసారి నేను టాప్ స్పీడ్ రన్ చూడమని మనవి చేస్తున్నాను. This got to be the most powerful, the fastest, the meanest, most badass Pulsar. Brakes, sintered brake pads now. Drop the anchor. Lot of wind blast, crosswinds trying to ruffle you. This one is unshakable. ఇప్పటికీ నేను మీకు ఒక గ్లింప్స్ ఇచ్చేస్తాను. క్విక్ షిఫ్టర్ ఎంత స్మూత్గా పనిచేస్తుందో. ఓహో బా 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 బా. అమేజింగ్ యాక్సలరేషన్ అండి, అమేజింగ్ బ్రూటల్. ఓహో హ్యాండ్లింగ్ చూడండి ఎంత పక్కాగా ఉంది. హై స్పీడ్ కార్నరింగ్ అదిరిపోయింది. ఓ థ్రాటిల్ రెస్పాన్స్ వేరే లెవెల్. అసలు అరుపులు అర్పిస్తుందండి పల్సర్ NS 400. అసలు నిజంగా ఏ బండి దీనికి అసలు ముట్టుకోవడానికి దగ్గర కూడా రాలేదు. అటువంటి పవర్, టార్క్, అడ్రినలిన్ రష్. బ్రూటల్ అండి, బ్రూటల్ బీస్ట్. ఈ టైర్స్ ఇచ్చిన తర్వాత ఇట్ లిటరలీ స్టిక్స్ అండి. ఈ రోడ్కి ఈ బండికి ఏమి జోష్ అండి, ఏమి ఫీల్ అసలు. ఎవరు మ్యాచ్ చేయలేని అజిలిటీ, స్టెబిలిటీ, హ్యాండ్లింగ్. వీడియో గేమ్ ఆడుతున్నాను. ఇంత ఇంటెన్స్ విండ్స్లో కూడా ఎంత స్టేబుల్గా ఉంది చూడండి బండి. అదిరిపోయింది అసలు. మీరు కూడా
ఇది చూడమని మనవి చేస్తున్నాను. టాప్ స్పీడ్ రన్. ఓ అమ్మో, స్కేరిలీ ఫాస్ట్ అండి, స్కేరిలీ ఫాస్ట్. అద్దర కొట్టేశారు అసలు. సో వాల్యూ, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, బ్రేకింగ్, సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్, అస్సలు ఎంత బ్యూటిఫుల్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇటువంటి పవర్ ఉన్నప్పుడు ఆ బ్రేకింగ్ అనేది మనకు అవసరం. ఇన్స్టెంట్ ఆ లీవర్ ట్యాప్ చేయడమే ఆలస్యము, ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ ఇది మనకి ఇక్కడ లభిస్తుందండి. చాలా 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 బాగుంది. మన హైవేకి వచ్చేసాము. సో కంఫర్ట్ బాగుంది, వాల్యూ లెవెల్ అయితే వేరే లెవెల్కి తీసుకెళ్ళి, కానీ క్విక్ షిఫ్టర్ అసలు ఈ ప్రైస్లో వాళ్ళు ఇచ్చి దాన్ని ఇది చేయడము అసలు ఒక సీమ్లెస్ షిఫ్ట్స్ అండి. నా చెప్పాలంటే 6R కంటే బెటర్ క్విక్ షిఫ్టర్ ఇది. క్విక్ షిఫ్ట్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, మళ్ళీ బ్లిప్పర్తో పాటు అంటే డౌన్ షిఫ్ట్స్ కూడా మీరు క్లచ్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అదిరిపోయింది. థ్రాటిల్ రెస్పాన్స్ కూడా అసలు బేసిక్లీ ఇది ఎవరి కోసము అంటే ఎవరైతే బాగా ఫాస్ట్ రైడర్స్ ఉంటారో, స్లో రైడర్స్ ఉంటారో, కొంతమంది స్పిరిటెడ్ రైడర్స్ అంటే ఎవరైతే ఫాస్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళ కోసం చేయబడిన ఒక మెషిన్ అండి. నార్మల్గా నడిపించుకున్న వాళ్ళు అంటే ఆల్రౌండర్ లాంటి బైక్ కావాలనుకుంటే N250 లాంటి బైక్ తీసేసుకోవచ్చు. దానికి కొంచెం వరకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఇది మాత్రము అస్సలు నిజంగా భయం పుట్టించేలాగా మీకు అంత పర్ఫార్మెన్స్ అనేది ఇది అసలు కాంపిటీషన్కి ఇంకా వణుకు పుట్టించేస్తుంది. అంత బ్రూటల్ పర్ఫార్మెన్స్ అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మన ఇండియన్ బైక్ అనేది అసలు అర్పిస్తుంది అనేది. వేరే మార్కెట్లో అయితే అసలు లడ్డూలాగా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతుంది. బ్రెజిల్, టర్కీ అక్కడ ఎటువంటి వాల్యూ అనేది వేరే ఎవరు మ్యాచ్ చేయలేరు. సో అంతే అండి, మనం సిగ్నల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కంక్లూడ్ చేసుకుందాము. ఆల్రెడీ మీ గురించి బండి గురించి వివరాలు ఇచ్చేసాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.